దగ్గర 5,500 డబ్బుతో సహా ఇటువంటి కారును కూడా స్వాధీనం. కారులో కూతురు వెళ్ళిపోతుంటే ఆ కారు వెనకాలే ఈ తండ్రి ఏడుస్తూ పరుగులు తీయడం, ఆ తల్లి గుండె పగిలేలా ఏడవడం. మేము అల్లాడుతున్నాం. ఒరే నీ కాకపో చెల్లెలు ఉంటారుగా, నీ చెల్లె దూరం అయితే నీ బిడ్డ దూరం అయితే మీకు అంత కడుపు కోతగా ఉండిద్ది. ఈ సీన్స్ అన్ని చూసాక నాకైతే ఒకటే అనిపించింది, ఏంటి ఆ తల్లిదండ్రులకి కర్మ, ఇలాంటి కూతుర్ని కనడమే వాళ్ళు చేసిన తప్ప. కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఎదురైనా, తిన్నా తినకపోయినా, చిన్న రేకుల షెడ్డులో బతికినా ఏనాడు ఆ కూతురికి లోటు చేయలేదు. వాళ్ళు కష్టపడి చదివించారు, ఇంజనీరింగ్లో చేర్పించారు. కానీ చదువు సగంలో ఉండగా అఘోరి ముసుగులో ఉన్న ఓ మోసగాడిని గుడ్డిగా నమ్మేసి అతడితో పాటు వెళ్ళిపోవడం ఏంటి అసలు? నిజంగా వాళ్ళ దురదృష్టం అనుకోవాలా, వాళ్ళ కర్మ అనుకోవాలా? అది కూడా వాడు ఎంత చెండాలడంటే, ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడు ఎంత రచ్చ ఎంత పెంట చేశాడో అంత చూస్తూనే ఉన్నాం. గుడికి వెళ్తాడు, గొడవ పడతాడు, రోడ్డు ఎక్కుతాడు, గొడవ పడతాడు, పెట్రోల్ బంక్కి వెళ్తాడు, గొడవ పడతాడు, కారు సర్వీసింగ్కి వెళ్తాడు, అక్కడే గొడవ పడతాడు. ఇదేంటని అడిగితే పోలీసులు కొడతాడు, తిడతాడు. ఇంకా తన మంకుపట్టు సాగదంటే గుడ్డలిప్పేసి బెదిరించాలని చూస్తాడు. చూడ్డానికే అత్యంత జుగుప్స కలిగించేలా ఉంటాడు. దానికి తోడు ఎక్స్ట్రా వేషాలన్నీ చూస్తే కంపరం ఎత్తిపోతుంటుంది ఈయన వేషాలన్నీ చూసే వాళ్ళకి. అఘోరి అంటాడు, కానీ ఆ వేషం ఏంటి? లిప్స్టిక్ పెట్టుకునే అఘోరాలు ఎక్కడైనా తిరుగుతారా? అసలు అఘోరీలు అంటే ఎవరు? ఆ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఐహిక సుఖాలకు దూరంగా, సమాజానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో బతికే సాధు పొంగవులు. కానీ వీడిలా పొద్దున లేస్తే వివాదాలను వెతుక్కుంటూ వెళ్ళడం, రోడ్డెక్కి రచ్చ చేయడం, టీవీ ఛానల్స్లో లైవ్ డిబేట్లు పెట్టడం, ఇవే చూడలేకపోతుంటే అమ్మాయిలను ట్రాప్ చేసే తాంత్రిక విద్య ఒకటి. నిజంగానే ఈ అమ్మాయి వర్షిని తల్లిదండ్రులు నిన్న నకిలీ అఘోరాన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఆ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పోలీస్ స్టేషన్ బయట తమ కూతురు ఎక్కడా, ఏం చేశాడంటూ బెదురు చూపులు చూస్తూ, భయంగా చూస్తూ, తమ కూతురు ఏమైపోయిందని చూస్తూ ఆ తల్లిదండ్రులు వెతుకుతుంటే చూసే వాళ్ళందరికీ ఒకటే అనిపించింది, వాళ్ళకేంటి కర్మ? హాయిగా ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసేస్తే ఏదో ఒక చిన్నదో పెద్దదో ఉద్యోగం సాధిస్తుంది, తమలాంటి పేద బతుకు కాకుండా మంచి బతుకు దొరుకుతుంది, ఒక మంచి కుర్రాడం చేసి పెళ్లి చేద్దాం అని తల్లిదండ్రులు ఎన్ని కలలు కాని ఉంటారు. మాలాగా కూలీనాలి చేసుకోకుండా చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటే, మరో చిన్నదో పెద్ద ఉద్యోగస్తుడికి ఇచ్చుకుంటే హాయిగా కళ్ళ ముందు కూతురు అల్లుడు ఉంటారు కదా అని వాళ్ళు కలలు కన్నారు. ఇప్పుడు ఇలా ఓ అఘోరి ట్రాప్లో పడి అతనితో తాళి కట్టించుకొని భిక్షాటం చేస్తా జీవిస్తూ శ్మశానాలు దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ కన్న తల్లి పెంచిన తండ్రి గుండెలు ఎలా తట్టుకుంటాయి? చాలామంది తేలిగ్గానే చెప్పేయచ్చు, ఇలాంటి కూతురు ఉంటే ఎంత పోతే ఎంత, వదిలేయండి, ఆవిడ కర్మ ఆవిడ అనుభవిస్తుంది. కానీ ఆ బాధ ఎవరి బిడ్డ దూరం అయితే వాళ్ళకి ఎరుక, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అందుకే ఎక్కడో గుజరాత్ వెళ్ళి వెతుక్కుని కూతుర్ని తెస్తే మళ్ళీ పిచ్చి పట్టిన దానిలో వాడితోనే వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారు? నిజంగా వాళ్ళంటూ ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే ఆమె కోసం ఎంత తల్లడిల్లిపోతున్నారు. అదే కన్నపేగు అంటే. అదే వాళ్ళే లేకపోతే ఎవరైనా ఈమె దేకుతారా? నీ సావు నువ్వు సావు, నీ కర్మ నువ్వు అనిపించి పట్టించుకునే దిక్కే ఉండదు. ఆ అఘోరి తీసుకెళ్ళి ఏ అఘాయిత్యమో చేసి బలిచ్చానంటూ చెబితే పట్టించుకునేవాడు ఎవడుంటాడు? సో వాళ్ళు కన్నారు కనుకే ఆ కన్నపేగు అల్లాడిపోతుంది కనుకే తల్లడిల్లిపోతున్నారు. కూతురు 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 నా తల్లి ఆ తండ్రి. తెలుసో తెలియక పొరపాటు చేశారు. ఒక పనికి మాలిన అఘోర అనే మోసగారిని నమ్మి ఇంట్లో పెట్టుకున్న దానికి పాపం ఎంత మూల్యం చెల్లించాలో అంతా చెల్లిస్తామన్నారు. తల్లి నిన్న పోలీస్ స్టేషన్ బయట ఏడుస్తూ, అమ్మా వర్షిని ఏమైందమ్మా, నువ్వే కదా అందరం కలిసి తిందాం, అందరం కలిసి ఉందాం, నేనే వంట చేస్తా, చేపల పులుపు చేస్తా అంటూ వండి వడ్డించేదానివి, ఇప్పుడు మేము వస్తే మొహం కూడా చూడకుంటున్నావు, ఆ అఘోరియే కావాలంటున్నావు తప్ప మేము పట్టమా నీకు? అమ్మ అక్కర్లేదా, నాన్న అక్కర్లేదా, అన్నయ్య వద్దా, మేము ఈ భూమి మీద అసలు ఉండొద్దా అనడం చూస్తే నిజంగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అయ్యో పాపం అని గుండె దొరికిపోతుంది. ఒకటి మాత్రం ఫిక్స్, ఆ అమ్మాయికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ చాలా 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 అవసరం. అందులో అనుమానమే అవసరం లేదు. నో డౌట్, పక్కగా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉన్న పలంగా ఇప్పించాల్సిందే. ఇక్కడ చాలామంది మరో మాట కూడా పదే చెబుతున్నారండి. అదేంటంటే ఆ అమ్మాయికి ఏదో మందు పెట్టేశాడు, వశీకరణం ప్రయోగించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు, అందుకే అతని మాట తప్ప ఇంకెవరి మాట ఆమె తలకి ఎక్కట్లేదని చాలామంది చెబుతున్నారు. ఇదంతా మూఢ ప్రచారమే. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం ఏంటంటే ఆ అమ్మాయి వయసు ఎంత? 19 ఇయర్స్. ఆ టీనేజ్ నుంచి 20స్లోనికి ప్రవేశించే సమయం. ఈ వయసులో చాలామంది ఎంత పిచ్చిగా సైక్ అయిపోతుంటారో ఆ వయసు పిల్లలు ఉన్న పేరెంట్స్లో ఎక్కువ మందికి అనుభవం అది, చాలామందికి తెలుసు. అది పేరెంట్స్ మాట వినకపోవడం,
తాము ఏదనుకుంటే అదే రైట్ అనే భావనలో ఎన్ని పిచ్చి వేషాలు వేస్తారో, ఎన్ని చేష్టలు చేస్తారో, అన్నీ చేస్తారు. ఎన్నో రకాలుగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఎంతో ఎందుకు, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసాం. సేమ్ ఏజ్ గ్రూప్ అమ్మాయి, ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి, టీచర్ గారు ఫోన్ తీసుకున్నారని చెప్పేసి సైక్ అయిపోయి అసలు ప్రపంచ చరిత్రలోనే ఒక టీచర్ పట్ల ఒక స్టూడెంట్ ప్రవర్తించరో అంత దారుణంగా బిహేవ్ చేసింది ఆ అమ్మాయి. నోటుకొచ్చిన బూతులు మాట్లాడడం, చెప్పు తీసుకోవడం టీచర్ మీద. ఇలాగే ఉంటుంది అనమాట. సేమ్ ఆ ఏజ్ గ్రూప్లో అందరినీ నేను అనట్లా, కొందరు ఎక్కువ మంది అట్లాగే సైక్ అయిపోతుంటారు అనమాట, తాము అనుకునేది అవ్వకపోతే. ఆ ఫోన్లో ఏం పంచాయితీ ఉందో, ఏం గుట్టు రట్టయిద్దని భయపడిందో కానీ ఏదో లేకపోతే ఎందుకంత భయపడుద్ది, ఎందుకంత టీచర్ మీద అటాక్ చేస్తుంది అని మాదిరిగా ఉన్నారు. ఎనీవే ఇక టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఆ ఏజ్ గ్రూప్ గురించి కంపేర్ చేసేటప్పుడు నేను చెబుతున్న ఎగ్జాంపుల్ ఇది. ఇట్లా సైక్ అయిపోతుండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ వర్షిని కూడా అదే పరిస్థితిలో ఉంది. వాళ్ళ కజిన్ అనుకుంటా విష్ణు అనే అతను ఓ విషయం చెప్పాడు నిన్న. ఏమది, వర్షిని 2-3 వారాలను పూర్తిగా పాడైపోయిందండి, పీలగా అయిపోయింది, కాలికి చెప్పులు కూడా లేవు, కాలు జుట్టు శరీరం మొత్తం కమిలిపోయినట్టు అయిపోయింది, అమ్మాయి పాడైపోయింది, కనీసం తేరుకునేదానికి ఒక 6 నెలలైనా పడుతుందని చెప్పాడు. ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి పేరంటాలని, వాళ్ళ శోభనాలని, పిల్లలని, ఏంటి చండాల మంది నిజంగా 2 రాష్ట్రాలు వీళ్ళకి చచ్చిపోతున్నారు. ఈ మండు టెండల్లో ఒక గంట ఇంటి నుంచి బయటికి వెళ్ళి వస్తానే అల్లాడిపోతుంటే ఆ డొక్కు కారులో మొత్తం బూడిద, పుర్రెలు, మన్ను, మశానం వేసుకొని మురికి గుడ్డలు కట్టుకొని మన దక్షిణాది నుంచి ఆరంభించి ఆ చివరకు ఉత్తరాదికి వెళ్ళి గుజరాత్, యూపీ సహా అన్ని రాష్ట్రాలు సంచారం చేస్తుంటే ఎవరైనా ఎలా ఉంటారు? హైవేల్లో, పెట్రోల్ బంకుల్లో వెహికల్ ఆపేసుకొని అందులోనే పడుకొని ఇట్లాంటి లైఫ్ అయితే ఎట్లా ఉంటారు ఎవరైనా సరే? 2-3 వారాలు కాబట్టి ఆ పిల్లని గుర్తుపట్టగలిగారు. అదే ఒక 6-7 నెలలు జరిగింది అనుకోండి, ఆ తర్వాత ఎదురుబడినా పోల్చడం కూడా కష్టమే. మేము పెళ్లి చేసుకుంటాం, కాపురం చేస్తాం, పిల్లలకి అంటాం అంటూ ఆ ఘోరిగాడు ఈ అమ్మాయితో కలిసి చెబుతుంటే మనకే అది చూడలకి ఏంట్రా ఈ దరిద్రం అనిపిస్తుంది కదా. సేమ్ టు సేమ్ ఆ అమ్మాయి కుటుంబానికి అదే ఫీలింగు, కాకపోతే మనం ఫ్రస్ట్రేషన్తో, వాళ్ళ బాధతో అదే తేడా. వాళ్ళ అన్న విష్ణు కూడా అదే చెబుతున్నాడు. పొద్దున లేస్తే వీళ్ళ పెళ్ళి, పేరంటాలు, శోభనం, పిల్లలు, ఏంది లొల్లి, అసలు ఏంది టార్చరు. ఈ చండాలం వెళ్ళాక 2 రాష్ట్రాల జనం విసిగిపోతున్నారు, చిరాకెత్తిపోతున్నారు, చచ్చిపోతున్నారు అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్గా చాలామంది ఆడియన్స్కి ఇప్పుడు అదే ఫీలింగ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ దరిద్రం, ఈ చండాలం, వీడి న్యూసెన్స్ చూడలేక చేస్తున్నారు ఆ ప్రజలు. ఇక వర్షిని అయితే పోలీస్ స్టేషన్కి వచ్చాక కూడా రచ్చరచ్చ చేస్తుంది. నన్ను బీటెక్ చదివించండి, పోలీసుల సంరక్షణలోనే ఉంచండి, లేదంటే నా రాజా మాదిరి ఏదో ఒక లేడీస్ జైల్లో పడేయండి అని నోటుకు వచ్చినట్టు వాగుతూ తిడుతుందంట. ఈ దెబ్బకు పోలీసులకు కూడా ఈమె మానసిక రుగ్మతతో బాధపడుతుందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. చక్కగా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను, అక్కడే కాలేజ్ చదువుకుంటాను అనకుండా ఆ మోసగాడితో ఉంటాను, వాడితో పాటు జైలు పాలవుతాను, ఇప్పుడేంటి ఈ అమ్మాయి ఎట్లా బిహేవ్ చేస్తుందని వాళ్ళకి కూడా తల పాడైపోతుంది. వాళ్ళకు కూడా ఈ అమ్మాయి తాలూకు మానసిక సమస్య ఏంటో అర్థమవుతుంది. మరోవైపు వర్షిని తిడుతున్న తిట్లు భరించలేకపోతున్నామని ఆమె అన్న విష్ణు కూడా చెబుతున్నాడు. అసలు ఇంత తక్కువ సమయంలో ఇలా ఎలా మారిపోయిందో అర్థం కావట్లేదని ఆయన బాధపడతా ఉన్నాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ రంగుల రాజైన లోపలికి పోలీసులు తీసుకెళ్లే ముందే వర్షినికి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేసాడు, బాగా బ్రెయిన్ వాష్ చేసేసాడు. నేను లోపలికి వెళ్తా, కేవలం 10 రోజులు ఉండి వచ్చేస్తా, నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు, అంతే తప్ప నీ ఫ్యామిలీ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, నీ ఫ్యామిలీని అస్సలు నమ్మొద్దు, వాళ్ళతో ఉండొద్దు, కావాలంటే నీ అత్తగారింటికి వెళ్ళిపో, అంటే అఘోరి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోమని బాగానే బ్రెయిన్ వాష్ చేసేసాడు ఈ జాదు మంగల్ సింగ్. కావాలంటే నీ అత్తగారింటికి, అంటే అఘోరి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోమని బాగానే బ్రెయిన్ వాష్ చేసేసాడు. అందుకే ఆ అమ్మాయి అదే విషయం పోలీసులతో చెబుతుంది. ఇప్పుడు అత్తారింటికైనా వెళ్తా కానీ అమ్మా నాన్నతో వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది. కానీ పెంచి గుండెల మీద పెట్టుకుని పెంచిన దానికి ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది తల్లిదండ్రులు. ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. అందుకే తల్లిదండ్రులతో వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో వాళ్ళు కూడా చేసేది ఏమి లేక రిహాబిలిటేషన్ సెంటర్కి అయితే పంపిస్తామని చెప్పారు. కాకపోతే అఘోరి ముసుగు ధరించి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న శ్రీనివాస్ అనే ఈ నిందితుడు అనుకున్నంత తేలికగా ఆయన మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడం అనేది కుదరదు. 10 రోజుల్లో వచ్చేస్తా, మళ్ళీ నీతో కాపురం చేస్తా అంటూ మరి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ చెబుతున్నాడు. కానీ అంత సినిమా ఉండదు. ఎందుకంటే చట్టం అంటూ ఒకటి ఉంటుంది, దానిలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని చాలామంది తప్పించుకోవచ్చు. బట్ ఇక్కడ ఇతను గుర్తించుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే ఈ నిందితుడిపై కేసు పెట్టింది అతని మాజీ భార్య రాధ. ఆమె చాలా సెక్షన్ల కింద రంగారెడ్డిలో కేసు పెట్టింది. వాటిలో తనను పెళ్లి చేసుకుని మోసం చేయడం, తన వద్ద ఉన్న డబ్బులు కాజేసి పారిపోవడం, ఇంకా చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడని ఇలాంటి చాలా అభియోగాలే మోపింది ఆమె. ఇప్పటికే చేవెళ్ల కోర్టు ఈ నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకి తరలించారు. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ జరగడంతో ఆ జైలుకి, చంచల్గూడ జైలుకి తరలించాల్సి వచ్చింది. లేదంటే తొలుత సంగారెడ్డి సబ్ జైలుకి పంపించారు. కానీ అతను ఆడ, మగ, ట్రాన్స్జెండరా ఈ విషయంలో క్లారిటీ కోసం జైలు అధికారులు అడ్డు చెప్పారు.
మళ్ళీ వైద్య పరీక్షలు అన్నీ చేశాక అతను ట్రాన్స్జెండర్ అని చెప్పి వైద్యులు తేల్చారు. సో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్యారెక్ కేవలం చెంచలగూడ జైల్లోనే ఉంది కదా, సో అందుకోసం అక్కడికి తరలించారు. ఇంకా ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే శ్రీనివాస్ అనే ఈ నిందితుడు తన అమ్మాయిలే కనిపించడం కోసం ఇప్పటికే 2 సార్లు సర్జరీలు చేయించుకున్నాడనే విషయం కూడా వైద్య పరీక్షల్లో తేలింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు శ్రీనివాస్ మొదటి భార్య రాధ మరో బాంబు కూడా పేల్చింది. అదేంటంటే వీడు కేవలం తనను మాత్రమే పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్ల వర్షిణిని కూడా పెళ్లి చేసుకున్నాడు అనే భ్రమలో మనం అందరం ఉన్నాం. అలా భ్రమలో ఉంచాడు. బట్ వీడి ఖాతా చాలా పెద్దదిగానే ఉంది. ఇంకా చాలామంది అమ్మాయిల్ని పెళ్ళాడాలనే పక్కా స్కెచ్ వేసుకుని తాలిబొట్లు కూడా సిద్ధం చేసుకున్నాడు. వాటన్నింటికి సంబంధించి ఆధారాల దగ్గర ఉన్నాయి. వాటన్నింటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తానని ఆవిడ చెబుతోంది. అంటే ఇతడు బిహేవియర్ అంతా చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్కి కావాలని పాల్పడుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ముందస్తుగానే అనేక తాలిబొట్లు పెట్టుకుని తాళ్ళు కట్టడానికి సిద్ధమవుతున్నాడు. మహిళలు మోసం చేసి మహిళల జీవితాలతో ఆడుకోవడానికి ఈ వర్షిని ఆ రాధా జీవితాలను నాశనం చేసినట్టుగా చాలామంది జీవితాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయం నేను కోర్టులో కూడా చెబుతున్నాను ఆవిడ చెబుతోంది. అదే జరిగితే ఇతనిపై మల్టిపుల్ కేసులు వారెంట్లు జారీ అవుతాయి. ఇక ఆ స్టేషన్లో వదిలితే ఈ స్టేషన్కు, ఈ స్టేషన్లో వదిలితే మరో స్టేషన్కి తిప్పకుండా తిప్పుతారు. ఇలా ఒక కేసులో బెయిల్ వచ్చింది అనే లోగానే మరో కేసులో అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోతారు. దెబ్బకు దెయ్యం వదిలిపోద్ది, పీడ విరగడైపోద్ది. మరి మీకేమనిపిస్తుంది? ఈ ఫేక్ అఘోరా వేషంలో మోసాలు చేస్తూ దేశాటన చేస్తున్న ఈ ఘరానా మోసగాడికి ఎలాంటి శిక్ష పడాలి, ఎన్నేళ్ల శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అలాగే ఆ అమ్మాయి వర్షిని ఇప్పటికైనా సరే తన తల్లిదండ్రులకి చేరాలని మీకు అనిపిస్తే అది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన సమాజం చుట్టూ జరిగే అనేక ఇన్సిడెంట్స్ మీద నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ప్రతి వీడియో 360 degrees యాంగిల్స్లో అనలైజ్ చేసి చెబుతూ ఉంటా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి.